అలాగే నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇవాళ అన్ని తెలంగాణ ఎడిషన్స్లో అన్ని పత్రికలు తిరిగేసిన అదిగో అవినీతిని ఒక పత్రిక, సాగుకు ఖర్చుకు పొంతన లేదని ఇంకొక పత్రిక, కాంగ్రెస్కి అన్ని కట్టుకథలని ఇంకొక పత్రిక, రకరకాల వార్తలు రకరకాల పద్ధతులు అచ్చు చేశాయి. ఓవరాల్గా నిన్న మంత్రుల పర్యటన మీద బీఆర్ఎస్ నుంచి ఏం చెప్పదలుచుకుంది? ముందుగా వెంకట్ గారు, అదేవిధంగా మీకు, అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలకి నమస్కారం. ఓకే, ఒక మంచి చర్చను ఇలా తెలంగాణ ప్రజల ముందు ఉంచినారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు ఏమందించిండి అనే అంశాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడానికి నేను స్వాగతిస్తా ఉన్నాను. ఎందుకంటే సార్, ఇప్పుడు ఈ దేశంలో అనేక ప్రాజెక్టులు నిర్మించబడ్డవి, అనేక రిజర్వాయర్ నిర్మించబడ్డవి, అనేక బ్యారేజీలు నిర్మించబడ్డవి. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతకి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించాలనే ఆలోచనతో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు సార్. ఆ నీళ్ళు అనేవి రావాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్ళకి ఏడ్చినాం, నిధులకు ఏడ్చినాం, నియామకాలకు ఏడ్చినాం సార్. ఆ నీళ్లు నిధులు నియామకాలని ఏడ్చినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పుట్టింది సార్. ఆ రాష్ట్ర ఉద్యమాన్ని జెండా ఎత్తుకుంది కేసీఆర్ సార్. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం సార్. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమైనం సార్. విద్యార్థులతోటి, ఉద్యోగులతోటి, ఉద్యమకారులతోటి. బాలరాజు గారు ఒక్కసారి మీకు ఇంటర్వ్యూ అవుతున్నా. మీ హయాంలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఐకాన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, ఐకాన్ ప్రాజెక్టు అది ఓపెన్గా అది ఎవరైనా చెప్పాల్సిందే, చెప్పుకున్నారు కూడా మీరు. కానీ ఇవాళ కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టు, కాళేశ్వరం ఒక అవినీతి ప్రాజెక్టు, కాళేశ్వరం ఒక వేస్ట్ ప్రాజెక్టు, దాన్ని మళ్ళీ కూల్చాల్సిందే, మళ్ళీ కట్టాల్సిందే. ఈ 3 కామెంట్ల చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి సందర్భాన్ని రిటైర్డ్ ఇంజనీర్ వారు చెప్పినారు. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుని మనం ఇలా తిరిగి రీడిజైన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు తుమ్మిడి అట్టి దగ్గర వాళ్ళు కట్టలేకపోయినారు సార్. 2007లో దీనికి ఫౌండేషన్ వేస్తే సార్, మరి 2014 వరకు పూర్తి కాలేదు సార్ గత కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు చేయలేదు సార్? ధవళేశ్వరం దగ్గర నీళ్లు తగ్గుతాయని చేయలేరా? ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం చేయలేరా? లేకపోతే ఓన్లీ తమ్మిడి అట్టి కట్టకుండా ఓన్లీ 2001 కాలువలు తవ్వారు సార్, కిలోమీటర్ల కాలువలు తవ్వారు సార్. ఎందుకు అవుతాం సార్? 6,152 కోట్ల 99 లక్షలు తుమ్మిడి అట్టి దగ్గర రాయేయలేదు సార్, కంకర వేయలేదు సార్, సిమెంట్ కట్టలేదు సార్. 6,156 కోట్ల రూపాయలని రాజేసినారు సార్ ఓన్లీ కాలువలు తవ్వమని చెప్పేసి. ఎవరి కోసం చేసింది సార్? ఎవరి ప్రయోజనాల కోసం చేసింది సార్? ఇవాళ నిన్న కూడా మంత్రుల బృందం పోయింది సార్. మంత్రుల బృందం ఏం చెప్తున్నారు సార్? కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ చెప్తలేదు సార్. కమిషన్ల కోసం, మళ్ళా కాంట్రాక్టర్లు బెదిరించడం కోసం, తమ జేబులు నింపుకోవడం కోసం మంత్రుల బృందం జరిగినట్టుగా నేను భావిస్తున్నా సార్. అక్కడ సార్ కాళేశ్వరం వీళ్ళే చెప్తున్నారు సార్, 93,000 పైచిలుకు ఎకరాలకు నీరు అందించారని చెప్తున్నారు సార్. అదే విధంగా 17 లక్షల పైచిలుకు ఎకరాలు ఏదైతే గతంలో ఆ ఆయకట్టు ప్రాంతం స్థిరీకరించబడ్డదో ఆ స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి ఆ మంత్రుల బృందం ముందరనే ఈఎన్సీ మురళీధరరావు గారు చెప్పినారు సార్. ఎందుకు కాళేశ్వరాన్ని రీడిజైన్ చేసినామో, ఎందుకు గతంలో తుమ్మిడి అట్టి ఎందుకు చేయలేమో క్లియర్ కట్ గా ఈఎన్సీ మురళీధరరావు గారు గత ప్రభుత్వంలో వారే ఉన్నారు, ఈ ప్రభుత్వంలో వారే ఉన్నారు, క్లియర్ కట్ గా విశ్లేషణ చేశారు సార్. ఆ విశ్లేషణ చేసేందుకు వీళ్ళు నోరు వెళ్ళబెట్టే పరిస్థితి లేదు సార్. ఏం చెప్పిస్తారు వాళ్ళు? ఇంజనీర్లు అందరూ మాకు ఇంజనీర్లే, గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన అందరూ మాకు ఒకటే, కాబట్టి మీరు ఎందుకు గాడగట్టేది గిడగట్టిరు అని చెప్పేసి వాళ్ళు అడిగారు తప్ప ఈఎన్సీ మురళీధరరావు గారు చెప్పినటువంటి నివేదిక కావచ్చు, ఈఎన్సీ మురళీధరరావు గారు చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్ వాళ్ళందరూ కూడా నోర్లు మూతపడ్డారు సార్. ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాన్ని, కేసీఆర్ గారు చేసినటువంటి యొక్క ఆలోచన విధానాన్ని ఇలా ప్రజలలో పలసన చేయడం కోసం జరిగేటువంటి తంతు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు సార్. నేను అంటున్నా సార్, ఇవాళ నేను కూడా మీకు వివరాలు కొన్ని చెప్పాలి సార్. అసలు ఎంత తెచ్చాం సార్? 87,449 కోట్ల 16 లక్షల రూపాయలు మేము వివిధ కార్పొరేషన్ ఏదైతే ఎలక్ట్రిసిటీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, నాబార్డ్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క రుణం తీసుకున్నాం సార్. ఆ రుణంలో మాకు మంజూరైంది సార్ 71,000 కోట్ల 565 71,565 కోట్ల 669 కోట్ల రూపాయలు మాకు సార్, మాకు రుణము మంజూరైంది, ప్రభుత్వం తీసుకున్నది సార్. సార్ ఇలా ఖర్చు పెట్టిందే 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుంది సార్ అనే అంశాన్ని ఇలా 99 టీవీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నారు సార్. రెండో అంశం సార్, నీళ్ళే ఇవ్వలేదు, చుక్క నీరే లేదని మాట్లాడుతున్నారు సార్. వారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే 98,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకి ఇచ్చినారు. పాత ఆయకట్టు సంబంధించి 17 లక్షల ఎకరాలకు 17,08,230 ఎకరాలకు పాత ఆయకట్టును ఏది SRSP 1, SRSP 2 నిజాం సాగర్ కింద ఉన్నటువంటి ఏదైతే కాల్వల ద్వారా కావచ్చు, చెరువుల ద్వారా కావచ్చు, ఎన్ని చెరువులు నింపామో తెలుసా సార్? 2,500 చెరువులు నింపి సుమారు ఇన్ని లక్షల ఎకరాలని 17,08,230 ఎకరాలని
పాత ఆయకట్టు స్థిరీకరించినాం, 98,000 పైచిలకు ఎకరాలు కొత్త ఆయకట్టు స్థిరీకరించినాం, 2028-29 వరకు 18 లక్షల ఎకరాలు ఏదైతే మేము ప్రణాళికలు రూపొందించుకున్నాం వాటికి కూడా ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రణాళిక చేస్తా ఉంటే ఈ విధంగా ప్రజల పైన మేము మార్పు తీసుకొస్తాం, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటే సార్ ఇలా ఎరువుల దుకాణం ముందు చెప్పులు ఎట్లయితే గతంలో 10 ఏళ్ల కింద ఉండేనో మళ్ళీ చెప్పులు లైన్లు కట్టాయి సార్. ఇలా జిరాక్స్ సెంటర్ల వద్ద సార్, జిరాక్స్ సెంటర్ల వద్ద, మీ సేవా సెంటర్ల వద్ద జనాలు కొట్టుకుంటున్నారు సార్. ఇలా ఈ 2024 సార్, ఇది రేపు రాబోయే ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా అప్లికేషన్ ఇన్వైట్ చేసేది సార్, ఇంకా జనాలని రోడ్డు మీద నిలబెట్టేది సార్. జిరాక్స్ సెంటర్ల వద్ద, మీ సేవా సెంటర్ల వద్ద చెప్పులు లైన్లు వేసుకుని నిలబెట్టే దుస్థితికి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటే ఇలా దుకాణం కాదండి వారు న్యాయ విచారణ కంటే మీకు ఎందుకు వణుకు, ఎందుకు బెనుకు? మీరు అవినీతికి పాల్పడలేదు కదా, ఓపెన్ గా చెప్పొచ్చు కదా, వెల్కమ్ చేయొచ్చు కదా అంటున్నా సార్. వెంకట్ గారు ఇవాళ 99 టీవీ ద్వారా మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా సార్, ఇవాళ బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి ప్రాజెక్ట్ ఏంటి, జరిగినటువంటి ఆ లాభం ఏంటి, ఎంతమంది రైతాంగం నీళ్ళు అందినాయి, ఎంత ఖర్చు పెట్టామని స్పష్టంగా ఉన్నది సార్. సార్ పేపర్లలో ఉంది సార్. ఇలా అసెంబ్లీ సాక్షిగా మా ఇరిగేషన్ మాజీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు కావచ్చు, మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మా విద్యుత్ శాఖ మంత్రి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా స్పష్టంగా అసెంబ్లీ సాక్షి చెప్పినారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే సింగిల్ జడ్జి విచారణ చేయండి, సింగిల్ జడ్జితో విచారణ చేయండి, మీరు నిరూపించండి తప్ప. సంజయ్ రెడ్డి గారు ఓపెన్ చెప్తున్నారు, మీరు సింగిల్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేసుకోవచ్చు అన్నారు. మీరు కాళేశ్వరం వెళ్తారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు, అధికారులను బెదిరిస్తున్నారు అనేది వారి వర్షన్. డెఫినెట్ గా సార్, నేను ఏమంటున్నట్టే ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ జడ్జి తోటి మీరు విచారణ చేసి వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి.